ఇప్పుడు పని చేద్దాం. ఎంతమందికి రైటింగ్ ఇంట్రెస్ట్? మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ గురించి నాకు రాసి చూపించాలి అండ్ ఆ ఫుడ్ ఐటమ్ బొమ్మ గీయాలి. ఓకే 1 2 3 4 మెంబర్స్ రండి. ఓకే 3 2 1 గో. అండ్ ఎస్, మీ సంగతులు ఏంటి? మీ దగ్గర కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటాయి డెఫినెట్ గా. హాయ్ ప్రదీప్. హాయ్. I want to dedicate a song to you. May I? Yeah, please. So sweet. Please. Can I come there? Yeah, please. जिसको दुआओं में मांगा तू है वही रहनुमा, तेरे बिना मुश्किल है एक भी कदम चलना, बिन तेरे कहाँ है मंजिल प्यार की. Wow. Thank you. Super. So sweet. Thank you so much. And నట్టు హిందీ సాంగ్ కాబట్టి నాకు మొత్తం అర్థమైంది డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా పాడారు మీరు. మీ పేరు? ఉజ్మా. ఉజ్మా, ఏం చేస్తుంటారు? I'm studying my BCom honors. ఓకే. From OUCW. ఫిజిక్స్ ఉంటుందా? ఓకే. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? Hindi, a little bit of Telugu, English. నాకు మిగతావన్నీ లిటిల్ బిట్ వచ్చు. మీకు తెలుగు వస్తుందా? Yeah, I can understand. I can speak a little bit. చిట్టి చిలకమ్మ పోయం వచ్చా? Chitti Chilkamma. I forgot actually. చిట్టి చిలకమ్మ. Chitti Chilkamma. అమ్మ కొట్టిందా? Amma kottinda. తోటకెలా 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 పాన్ తెచ్చ పాన్ తెచ్చ గుడ్లు బిడా. చిట్టి చిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళిందా? అమ్మ వెళ్ళదు, పిచ్చికి వెళ్తుంది. తోటకి వెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లు పెట్టా గుట్టుకు మింగా like that, something like that. Yeah, you baby. Yeah, you continue. Yeah. Thank you so much. Thank you. ఇంకెవరైనా డైలాగ్ చెప్తా. బాహుబలి 1 or 2? 2. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాయిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడ బోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాడిది తప్పు అని తేలింది, తల తెగింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడి ఇంకా పుట్టలేదు మామా. సూపర్. ఇప్పుడు ఇది హిందీ బాహుబలిలో చెప్పు. హిందీ రాదు భయ్య నాకు. సేమ్ అదే భయ్య, అదే హిందీలో అదే చెప్పాలి. చెప్పు, అదే యాస్టీస్. అమరేంద్ర బాహుబలి బోల్కే మే. అమరేంద్ర బాహుబలి బోల్కే మే సన్ మన్ దాన్ దాన్ అది సేమ్ చెప్పు. సేమ్ అది చెప్పది. ధన మాన ప్రాణ ఫుల్ చెప్పకూడదు, ఇందులో ఆపే ఉండాలి. ధన్ ప్రాణ మాన్ సంరక్షకుడిగా రాజ్మాత్ ప్రాణ త్యాగానికైనా భరించలేదు. ప్రాణ త్యాగ్ प्राण त्याग कर है कत है आज बात ओटू है आज बात ओटू है. నేను బతుకుతా है कोई कुछ नहीं करता है మామ్. ప్రదీప్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా? ఒకటి రెడీ. ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసు అందరికి, మా లాంగ్వేజ్ లో మీరు అడుగుతారు. సో ప్రదీప్ అంటే ఏంటో నా లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్. సరే ప్రదీప్, అందరూ ఒకసారి వేసుకోండి ఫ్రెండ్స్. ప్రదీప్ అంటే ఒకసారి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఆవిడ మర్చిపోయినట్టుంది, గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ సౌండ్. అంటే ప్రదీప్ అంటే PRADEEP కదా. పి అంటే ప్రదీప్ పంచలేయడంలో తోపు, ఆర్ అంటే రాయల్టీ, ఏ అంటే యాంకర్ లో నంబర్ 1 అందగాడు, ఇంకొకటి మాలాంటి అందమైన అమ్మాయిల మనసుని దోచేస్తాడు. డి అంటే డైనమిక్ అండ్ అండ్ ప్రతి షోలో దుమ్ము రేపుతాడు ప్రదీప్.
భయ్యా నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుని విడిగా ఆ పాటేనవా నేను అన్నం పెడతా ఆవిడ పూర్తి చేయకపోతే వీళ్ళు రాసేసేలా ఉన్నారు భయ్యా. ఆ ఈ ఫర్ ఎనర్జెటిక్, సెకండ్ ఈ ఫర్ ఎక్స్ట్రా టాలెంటెడ్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పి పెళ్లికాని ప్రదీప్. చెప్పేది వినవు పడతావా పడవు ఎట్టాగే నీతో ఇంకెన్నాళ్ళి తగువు పుట్టున్నోడవడు ఎన్నో పర్లివడు ఒప్పేసుకోవే. Pradeep, yes I want to say something to you. yeah please. I'll say it in another language. You have to translate it, okay? Okay. Min uhibbu. Min uhibbu. మీన్ హూ ఇబ్బు నీకు ఇట్లా అన్ని తెలుస్తాయి. ముందు బొమ్మలు వేసుకో. మీన్ హూ ఇబ్బు ఈజ్ లైక్ ఐ లవ్ యూ. Oh gosh, yes, correct. What is ti amo? Ti amo. నువ్వు బొమ్మలు వేసుకోవా నీకెందుకు మధ్యలో. ti amo is also I love you. I love you too. I love you too. I love you too. ఇంక చాలు మా టైం అయిపోయింది. సాంబార్ మేకింగ్. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి ఎలా వండాలా నీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ చెప్పమన్నా ఎలా వండాలో రాసావా. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి చీపాడు చింతపండా చీపాడు నీ పిసికి అంటే చింతపండుని పిసిక. పోపు కోసం కొంచెం మట్టి వేస్తే అవుతుంది. ఇప్పుడు సాంబార్ తయారు చేసే విధానం ముందుగా పిసికిన చీపాడు నీ వేయాలి. తర్వాత తగిరిన కూరగాయలు వేయాలి తరిగిన. టెస్ట్ కోసం లాస్ట్ కి విమ్ లిక్విడ్ యాడ్ చేయాలి. తర్వాత ఉప్పు ఉన్న టూత్ పేస్ట్ యాడ్ చేయాలి. మీకు నచ్చని వ్యక్తి అతిథిగా వస్తే అతనికి గిన్నె ముందు కూర్చోబెట్టాలి. గిన్నెకి ఏం కాకుండా చూసుకోండి. నోట్ అంట. ఇది సన్ఫ్లవరా? పూల తొట్టి అండ్ పూలు అంతేనా? మనం మాట్లాడుకున్న సాంబార్. ఇది గిన్నె మీద మన నచ్చని ఇది సాంబార్ గిన్నె. నీకు వంట వచ్చా అమ్మా? రాదు. ట్రై చేయకే. ఎప్పుడు పోతాడు ఎవడో. కూర్చోమ్మా. ఒక కోడిని తీసుకోవాలి. ఆ తర్వాత దానిని మంచిగా ఎక్సర్సైజ్ చేయించాలి. మంచిగా దాన్ని తేనెలో ఏదో రాసేది మంచిగా తినేలాగా చిన్నగా కట్ చేయాలి. అబ్బా ఇంతున్నా అందులో. ఒక ప్లేట్ 10 మిక్స్ చేయాలి. దాన్ని 10 మందికి కావాలి ఎక్సెట్రా. 24th పేస్ట్ ఎందుకంటే 24th టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ అంతే భయ్యా. ఇంకా చేత హేమ్ గర్ల్స్ ని వేయాలి. అంటే ఐటమ్ గర్ల్స్ గనా ఉన్ చేస్ బౌల్ చేయాలి. అంటే బౌల్ చేయాలి చికెన్ ని. బాయిల్ BOWEL బాయిల్. మనలో ఎవరు ఇష్టమో వాళ్ళకి తినిపించాలి. నాకు అదే తేనె, తర్వాత నాకు బ్యాండ్ బాజా. భారత్ అది స్టవ్ అన్న, దానిపైన అన్నా అది స్టవ్ అన్న. ఇది స్టవ్ అన్న. అది స్టవ్. ఇది అది బౌల్. అది చికెన్. అది బౌల్. ఇది బౌల్. అది బౌల్ అన్న. ఈయనెవరు? అది ఇంకొకటి పక్క బౌల్. ఈవిడేం అద్భుతాలు రాసినావు. ఈవిడ మొహం చూస్తుంటే కూడా మన పేపర్ ఇస్తుందా? టు ప్రిపేర్ ది మంచూరియా అండ్ ఇట్ సూప్. గ్యాస్, మ్యాచ్ బాక్స్, చెఫ్ ఓకే, క్యాబేజ్, క్యారఫ్ అండ్ ఈటీసీ వెజిటబుల్స్. మీకు గుర్తుకు వచ్చిన ఈటీసీ వెజిటబుల్స్ ఎక్సెట్రానా? క్యాబేజ్ ని తీసుకుని తురిమి దానిని వాటర్ లో డ్రైన్ చేసుకుని ఒక బౌల్ వేయండి. ఇంకా మీకు కావాల్సిన పదార్థములు వేసుకోండి. దానిలో ఉప్పు వేయాలి, ఒకవేళ ఉంటే ఉప్పు, ఇంకెవరైనా వేయచ్చు. దానిలో కార్న్ ఫ్లోర్ అండ్ మైదా పిండి బాగా పిసికి చిన్న ముద్దలు చేసుకుని ఆయిల్లో ఫ్రై చేయాలి. బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మంచూరియా ఫర్ యూ. అమ్మా నెక్స్ట్ పేజ్ లో బాగుంది. మోడర్న్ ఆర్ట్ కూడా అందరి పిక్చర్లు ఇవి. మా బుడ్డోడికి ఇస్తే ఇంకా అద్భుతంగా ఇచ్చేవాడు. వెరీ గుడ్, సూపర్. కాపీ కొట్టకు ప్రదీప్. నేనా ఇది అస్సలు కాపీ కొట్ట, ఎవరికి చెప్పను కూడా. అది నీకు దండం ఉండిద్ది. ఇది ఏందిరా ఇంతుంది? అయ్యా నువ్వు ఇక్కడే ఉండి, నేను ఎప్పుడే వస్తా.
ఈ రోజు ఫిష్ ఫ్రై ని తయారు చేయు విధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ, ఓకేనా? ఎస్. మొదట మార్కెట్ వెళ్ళి ఫిష్ ని బేరమాడి తీసుకురావాలి. ముళ్ళు ఉన్న చేప తెచ్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు తినవచ్చు కదా. చేప బతికి ఉన్న చేప తెచ్చుకోవద్దు, ఎందుకంటే అది బాగా ఎగురుతుంది. తీసుకొచ్చాక దానికి ఉప్పు కారం పట్టించవలను. ఉప్పు లేకపోతే టూత్ పేస్ట్ కూడా వాడచ్చు. కారం బదులుగా ఏమీ లేదు కాబట్టి కారమే వాడాలి. స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద మనం కూర్చోవాలి. అప్పుడు స్టవ్ ఆన్ లో ఉందో లేదో చూసుకోవాలి. చేప పొట్టు తీయకుండా ఉంటే రే బాగా రుచిగా ఉంటుందేమో, వేరే వాళ్లకు పెట్టి చూస్తాను, వాళ్ళు బాగానే ఉంటే మళ్ళీ ప్రయోగం చేయవచ్చు. ఇది చేప వెళ్తుందా భయ లోపలికి, ఎంటర్ అవుతుందా బౌల్లోకి? వెరీ గుడ్, సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. వీటిని రేపు టీవీలో ప్రేక్షకులు అందరూ చూసిన తర్వాత గ్యారంటీ వంటల ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్ గా. సూపర్. నిజంగా ప్రామిస్, నేను ఇప్పటి వరకు అంత క్రియేటివ్ గా రాసిన వాళ్ళు చూడలేదు. చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటాను నేను ప్రతి ఎపిసోడ్. సూపర్ అసలు నిజంగా మీరు. వావ్.